మిథున రాశిలో సంచరిస్తున్న గురుగ్రహ ప్రభావం తులారాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని అధ్యయనం చేస్తే ప్రధానంగా కూడా ఈ సంవత్సరం కాలం పాటు అన్ని వైపుల నుంచి సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఈ రాశి వారికి బాగా అధికంగా ఉంది. కుటుంబ పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఈ విధంగా అన్ని రకాలుగా కూడా సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది. వీరి యొక్క అభివృద్ధికి కొద్దిగా బ్రేక్ పడే అవకాశం కూడా ఈ సంవత్సరం కాస్త అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యల నుంచి బయటపడలేక ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా దానికి ఒక సొల్యూషన్ రాక చాలా వరకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదేవిధంగా ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి, వ్యాపారస్తులకు ప్రభుత్వ అధికారుల నుంచి కొద్దిగా ఒత్తిడి, సమస్యలు లాంటిది అప్పుడప్పుడు కూడా ఎదురవుతూ ఉంటుంది. ముఖ్యంగా తులారాశి ఉద్యోగస్తులు తమ ఉద్యోగాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, తమ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అదేవిధంగా వీరి యొక్క ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ప్రత్యర్థులు, శత్రులు వీరి మీద విరుచుకుపడడానికి, వీరిని దెబ్బతీయడానికి అహోరాత్రులు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కాబట్టి అటువంటి వారి పట్ల కూడా ఒక కన్నేసి ఉంచడం చాలా మంచిది. అంటే వీరి పట్ల ఎప్పుడు అవకాశం దొరికితే అటాక్ చేద్దామా అన్నట్టుగా చూస్తూ ఉంటారు. శారీరకంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు అండి. కాబట్టి శత్రువుల పట్ల కూడా ఒక కన్నేసి ఉంచడం చాలా మంచిది. కొన్ని సందర్భాల్లో ఈ రాశి వారు వారి యొక్క ప్రమేయం లేకుండానే కొన్ని సమస్యల్లో ఎదుర్కొంటారు. చేయని తప్పులు కూడా వీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. వీరు ఎదుటి వ్యక్తులకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. దీనివల్ల చాలా ఇబ్బంది కూడా ఎదుర్కోక తప్పదు. కాబట్టి ఈ రాశివారు ఈ సంవత్సరం కాలం పాటు అన్ని విషయాల పట్ల జాగ్రత్తగా ఉంటూ భగవంతుని నమ్ముకుంటూ ముందుకు సాగడం చాలా మంచిది. అదేవిధంగా ఎవరైతే ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నారో ఈ రాశివారు అటువంటి వారు సాధ్యవంతులు కూడా ఈ సంవత్సర కాలం పాటు డబ్బు ఎవరికి అప్పుగా ఇవ్వకపోవడం మంచిది అని చెప్పవచ్చు. కాకపోతే అది వారికి వృత్తి అయినప్పుడు తప్పదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎదుటి వ్యక్తి డబ్బు అప్పుగా ఇవ్వడం మంచిదని చెప్పవచ్చు. అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఎంత జాగ్రత్తగా డీల్ చేస్తే అంత మంచిది. ఖర్చులు పెరిగే అవకాశము ఈ రాశి వారికి అధికంగా ఉంది. దాంతోపాటుగా అప్పులు పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ రాశి వారు ఈ సంవత్సరం వాహనం నడిపేటప్పుడు ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య కూడా అవగాహన లోపిస్తుంది. అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ కూడా ప్రతి నిత్యం కూడా వీరికి ఎదురవుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయం పట్ల కూడా తులారాశి దంపతులు కాస్త జాగ్రత్త వహించడం మంచిది. కొన్ని సందర్భాల్లో వీరి యొక్క కుటుంబ జీవితంలో కానీ లేక వైవాహిక జీవితంలో కానీ మూడో వ్యక్తి ప్రమేయం వల్ల కూడా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆ సమస్యలు కూడా బాగా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. అదేవిధంగా పరుషమైన మాటలు మాట్లాడడం వల్ల ఇష్టమైన వ్యక్తులను కూడా ఈ రాశి వారు బాధ పెడతారు. కాబట్టి మాటే మంత్రము అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఎదురు వ్యక్తులతో మాట్లాడు కాస్త సున్నితంగా నవ్వుతూ మాట్లాడడం మంచిది అని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా కూడా అశ్రద్ధ చేస్తారు. దీనివల్ల కూడా ఆరోగ్య సమస్యలు బాగా అధికమవుతాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయడం మంచిది కాదని చెప్పొచ్చు. కొన్ని సందర్భాల్లో సర్జరీస్ కోసం కూడా వీరు వెళ్లాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే మొత్తం మీద తులారాశి వారికి ఈ గురుగ్రహ సంచార ప్రభావం అంత అనుకూలంగా లేదు. కానీ మిగిలిన గ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది. కేవలం ఇక్కడ ఈ కార్యక్రమంలో నేను గురుబలం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా వ్యక్తిగత జాతక ప్రభావం కూడా ఉంటుంది. దీన్ని కూడా అందరూ అర్థం చేసుకోవాలి. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా ఈ రాశి వారు శ్రీరామ రక్షా స్తోత్రంతో పాటుగా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ గురువార నియమాలు పాటిస్తూ ముందుకు సాగడం చాలా మంచిదని చెప్పవచ్చు.